ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన ప్రధానమైన అందరికీ ఉపయోగపడే విషయం గురించి తెలుసుకోబోతున్నాం. మన సాంప్రదాయపు వంటకం పొంగలి. పొంగల్లో దాగున్న అద్భుతమైన ఔషధ రహస్యాలు, వీటిని తెలుసుకుందాం. అన్ని పోషక తత్వాలు కలిసినటువంటి సమతుల ఆహారం ఈ పొంగలి. ఇంటిల్లపాది ఇష్టపడేటటువంటి పదార్థం, ఆహారం ఈ పొంగలి. అయితే దురదృష్టవశాత్తు చాలామంది దీన్ని చిన్నచూపు చూస్తున్నారు. అసలు దీన్ని చాలామంది మర్చిపోతున్నారు. ఈ కార్యక్రమంలో దీని గురించి మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. దీనికి మనకి కావాల్సినవన్నీ కూడా మన ఇళ్లలో మనం వాడుకునేవే. ప్రధానంగా దీని తయారీకి పాలు వాడతారు. ఒక ఇంటికి సరిపడా పొంగల్ తయారు చేయాలంటే సుమారుగా ఒక 2 లీటర్ల పాలు వినియోగిస్తారు. ఇంకా కొత్త బియ్యం 1 కప్పు వాడతారు. ఈ బియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టి ఆ తర్వాత వాడతారు. ఇంకా బెల్లం, దీని తురుముని ఒక 4 కప్పులు వాడతారు దీని తయారీకి, పొంగల్ తయారీకి. ఇంకా సుగంధం కోసం యాలకులు వాడతారు ఒక 5. అలాగే అతి ముఖ్యమైన పదార్థం పెసరపప్పు, దీన్ని ఒక 1/2 కప్పు వాడతారు దీని తయారీకి. అన్నీ మామూలే కదా, అన్నీ మన ఇళ్లలో ఉండేవి. ప్రత్యేకంగా సూపర్ బజార్లకు వెళ్ళి ఏదో మ్యాగీలాగా సేమియాలాగా కొనక్కు రావాల్సినవి కూడా ఏవి లేవు. వీటిని ఉపయోగిస్తూ ఈ పొంగల్ని తయారు చేయాలి. ఇది కూడా అందరికీ తెలిసిందే. మామూలుగా దీని తయారీని ఎలా అంటే, ఒక పెద్ద బాణంలో ముందు పాలు పోస్తారు. పాలు పోసి చిన్న మంట మీద మరిగిస్తారు. ఇప్పుడు ఇలాగ మరుగుతూ ఉండగా బియ్యం, నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, వీటిని ఈ మరిగే పాలల్లో వేస్తారు. వేసి కొద్దిసేపు ఉడికిస్తారు. మధ్య మధ్యలో ఈ పాలు అడుగంటుతూ ఉంటాయి, అందుకని మధ్య మధ్యలో కలుపుతూ ఉంటారు. ఇలాగా బియ్యం బాగా ఉడికేంత వరకు ఆ స్టవ్ని చిన్న మంట మీద ఉంచుతారు. అంటే ఇలాంటి సిమ్ మీద ఉంచుతారు. ఇప్పుడు మరీ గట్టిపడక ముందే, అంటే మరీ గట్టిగా పాయసంలా కాకముందే దీన్ని దింపేస్తారు. దింపి ఇప్పుడు ఏం చేస్తారు, ఇంకా సెమీ సాలిడ్గా ఉన్నప్పుడే బెల్లం తురుము సిద్ధంగా ఉంచుకుంటారు కదా, దాన్ని దీనికి కలిపేసేసి ఆ పాలలో కరిగేంత వరకు కలుపుతూ ఉంటారు బెల్లాన్ని. బెల్లం కరుగుతుంది కదా, తర్వాత అందుట్లో యాలకుల పొడి కలుపుతారు. యాలకులను ఎప్పుడు కూడా ముందే పాలకు వేయకూడదు, ఎందుకంటే వేస్తే దాంట్లో ఉండే ఔషధ తత్వాలు, ఆ సుగంధ తత్వాలు ఆవిరైపోతాయి. కాబట్టి చివర్లో ఇలాగా దీన్ని యాలకుల పొడిని కలుపుతారు. ఇప్పుడు అలా కలుపుతూ ఉండగా ఏం జరుగుతుంది, దాంట్లో ఉండే జలీయాంశం మొత్తం ఆవిరవుతూ ఇంకా గట్టిపడుతుంది. అంటే ఒక పాయసంలాగా అవుతుంది. ఇంకా అలాగా అది చల్లారిన తర్వాత మరింత గట్టిపడుతుంది. అంతే, దీన్ని ఇక వడ్డించడానికి సిద్ధమైందని అర్థం. ఇలాగ పొంగల్ని తయారు చేస్తుంటారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే తెలియంది ఏమిటంటే, దీంట్లో అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఆరోగ్య లాభాలు ఉన్నాయి, ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. ఉదాహరణకు పాలు వాడాం కదా, పాలల్లో కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది. కాల్షియం ఎముకలకి వీటన్నిటికీ అవసరం, కానీ కాల్షియం అబ్జర్వ్ కాదు. అందుకని ఫాస్ఫరస్ కూడా ఉంటుంది కాబట్టి కాల్షియంని అబ్జర్వ్ అయ్యేలా చేస్తుంది. అది దీంట్లో ప్రత్యేకత. అసలు ఆయుర్వేదం ఏం చెబుతుంది పాల గురించి అంటే, పాలని జీవనీయం ఉంటుంది. అంటే మనిషి జీవించడానికి అవసరమైన అన్ని తత్వాలు పాలలో ఉంటాయి. అందుకే కదా పుట్టిన పాపాయి పుట్టింది మొదలు 6వ నెల వరకు ఇతర ఏ పదార్థం తినకుండా కేవలం పాలతోటే జీవించగలుగుతున్నాడు. అంటే అర్థం ఏమిటి, ఒక మనిషిని బతికించగలిగే, మనిషిని సస్టైన్ చేయగలిగేటటువంటి శక్తి పాలలో ఉందని అర్థం. అంత గొప్ప శక్తి దీనికి ఉంది కాబట్టి అమృతాలలో దీన్ని ఒక్కటిగా చేర్చారు ఈ పాలని. ఇక దీంట్లో మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇలాగా అనేక ఖనిజాలు ఉంటాయి. ఇవన్నీ ఎముకలు అలాగే దంతాల ఆరోగ్యానికి అవసరం అవుతాయి. అలాగే ఈ పాలను వాడుకోవటం వల్ల పెద్దవాళ్ళు అయితే రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. ఇంకా ఈ పాలలో ఉండే కాల్షియం వల్ల పేగులు సజావుగా కదులుతాయి, అంటే వాటి గోడలు బలపడతాయి. కాబట్టి మలబద్ధకం సమస్య కూడా రాదు. ఇన్ని ప్రయోజనాలు పాలకున్నాయి. ఇక అన్నం. ఈ అన్నం అంటే ఉడికిచ్చినటువంటి బియ్యంలో జింక్ ఉంటుంది, మ్యాంగనీస్ ఉంటుంది, ఇలాంటి ఖనిజాలు ఎక్కువ ఉంటాయి. వీటితో పాటు శరీరానికి కావాల్సినటువంటి ఈ మౌలిక అంశాలు, అంటే ప్రోటీన్లు కానీ పోషకాలు కానీ ఇలాంటివి కూడా ఎక్కువ మొత్తాలలో ఉంటాయి బియ్యంలో. ముఖ్యంగా ఈ బియ్యం విషయానికి వస్తే జింక్ ఉంటుంది. జింక్ శరీరం లోపల ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి సహాయపడుతుంది, జీవక్రియని ఎన్హాన్స్ చేస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. జింక్ నాన్ హీలింగ్ అల్సర్స్లో, అంటే మానని మొండి వ్రణాలు ఇలాంటి వాటి అన్నిటికీ జింక్ అవసరం. అది ఈ బియ్యంలో ఉంటుంది.
ఇంకా బెల్లం వాడాం. బెల్లం ఏం చేస్తుంది? రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, ఇమ్యూనిటీని. అలాగే జీర్ణ వ్యవస్థని ఇది పటిష్టపరుస్తుంది. ఈ డైజెషన్ ఎప్పుడైతే పటిష్టం అవుతుందో అప్పుడు అనేక వ్యాధులు రాకుండా ఉంటాయి. ఆయుర్వేదం 100 వ్యాధులు వచ్చినా, 100 దోషాలు ప్రకోపించిన ఆకలిని కనుక రక్షించగలిగితే ఆ మనిషికి ఏం కాదంటుంది. కాబట్టి ఆకలి అన్ని రోగాలని పోగొడుతుంది, నిద్ర సగం రోగాలు పోగొడుతుందని సామెత వచ్చింది. ఆకలి ఉండాలంటే జీర్ణక్రియ బాగుండాలి. ఆ జీర్ణక్రియని ఈ బెల్లం ఇంప్రూవ్ చేస్తుంది. పైగా దీనికి మలబద్ధకాన్ని తగ్గించే శక్తి కూడా ఉంది. కాబట్టి పిల్లలకి మలబద్ధకం ఉంటే అది బెల్లంతో తగ్గించవచ్చు. ఆ బెల్లాన్ని పొంగల్ తయారీకి వాడుతున్నాం కాబట్టి పొంగల్ ఇవ్వటం ద్వారా ఈ కాన్స్టిపేషన్ సమస్యని దరిజారినవ్వకుండా చేయొచ్చు. అన్నిటికి మించి బెల్లం గురించి అంటే తప్పనిసరిగా మీకు గుర్తు రావాల్సింది ఐరన్. ఐరన్ ఉంటుంది దీంట్లో. ఇతర ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఐరన్ ఉంటే అర్థం ఏమిటి అంటే ఎనీమియా వల్ల వచ్చేటటువంటి అన్ని లక్షణాలు ఎదుర్కోవచ్చు. ఆయాసం, జుట్టు రాలటం, ఇలాంటి అనేక సమస్యలు వస్తాయి కదా రక్తం లేకపోతే. కాబట్టి బియ్యం, మనం ఈ పెసరపప్పు వీటన్నిటితో పాటు ఈ పొంగల్ తయారీకి వాడిన బెల్లంలో ఈ అన్ని గుణాలు ఉంటాయి. కాబట్టి అంటే ఆయాసం ఇలాంటివి రానివ్వకుండా కాపాడుతుంది ఇది. ఎందుకంటే ఎనీమియాని కరెక్ట్ చేస్తుంది కాబట్టి. ఇక అతి ముఖ్యమైనది పెసరపప్పు. ఆయుర్వేదం అన్ని పప్పుల్లోకి ఉత్తమమైన పప్పునిగా ఈ పెసరపప్పుని చెబుతుంది. ఇది లఘుగా ఉంటుంది, అంటే లైట్గా ఉంటుంది. ఈ పెసరపప్పులో విటమిన్లు ఉంటాయి. అంటే ఏ, బి, సి, అలాగే ఈ ఇలాంటి విటమిన్లు ఉంటాయి. ఆ విటమిన్ల వల్ల వచ్చే లాభాలు ఎట్లాగూ మీకు దీని ద్వారా అందుతాయి. ఎందుకంటే ఇవన్నీ పెసరపప్పులో ఉంటాయి కాబట్టి. పైగా దీంట్లో కాల్షియం ఉంటుంది, అలాగే పొటాషియం ఉంటుంది. ఇలాంటి ఖనిజాలు కూడా ఎక్కువ మొత్తాల్లో ఈ పెసరపప్పులో ఉంటాయి. ఇది రక్తంలో ఉండేటటువంటి కొవ్వుని కరిగిస్తుంది, అంటే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అందుకే ఆయుర్వేదం దీన్ని లఘు ఆహారాల్లో చేర్చింది. కాబట్టి నాజూగ్గా తయారవ్వాలనుకునే వాళ్ళకి ఈ పెసరపప్పు ఉత్తమమైంది. చూసారు, అన్ని దీంట్లో ఇలాగా మంచి మంచి ఉపయోగకరమైనటువంటి పదార్థాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని మర్చిపోయిన ఈ పొంగల్ని మళ్ళీ మనం తయారు చేసుకుని వాడుకున్నాం. ఇలాగ నాకు వీలైనప్పుడల్లా వీలు చేసుకుని మరి ఈ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఏ డాక్టర్ అయినా కన్సల్టేషన్ సమయంలో 5 నిమిషాలు, మహా అయితే 15 నిమిషాలు కేటాయించగలుగుతాడు. కానీ ఒక విషయం గురించి సమగ్రంగా తెలుసుకోవాలంటే దానికి సంబంధించిన పూర్తి నాలెడ్జ్ మీకు అవసరం. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలు. ఈ వీడియోలోని సమాచారం నచ్చిందని, ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు దీంట్లోని విషయం వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.